రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. జార్ఖండ్ రాష్ట్రం దేవ్ఘర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై ఎల్పీజీ సిలిండర్లతో వెళ్తున్నటువంటి ట్రక్కును యాత్రికులు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. క్వారియా యాత్రకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి. సాయి, దాదాపు ఏదైతే బీహార్లో గయా నుంచి మనకు ఒక అంటే కన్వర్ యాత్ర, ఉత్తరాదిన కన్వర్ యాత్ర దాదాపు ఒక 15 రోజుల నుంచి కూడా జరుగుతూ ఉన్నటువంటి ఒక పెద్ద పండుగ. ఆ పండుగలో భాగంగా కొన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు కొద్దిసేపటి క్రితమే దాదాపు తెల్లవారుజామున 4 గంటల సమయంలో అంటే ఇక్కడ బీహార్ నుంచి కన్వర్ యాత్ర దాదాపు 40 మందితో కూడినటువంటి బస్సు బయలుదేరింది. గయా నుంచి మనకు దేవగర్ బసుకినాథ్ అంటే ఆ ప్రాంతంలో వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాదంలో దాదాపు 40 మంది ప్రయాణిస్తున్నారు. అయితే స్పాట్లో ఏదైతే యాక్సిడెంట్ అయిందో ఆ బస్సు యాక్సిడెంట్లో మొదట 6 మంది మృతి చెందినారు అన్నటువంటి వార్తలు వచ్చాయి. కానీ నిమిషానికి మృతుల సంఖ్య పెరిగింది. దాదాపు 18 మంది ఈ ఘటనలో మృతి చెందినట్లు కూడా అధికారికంగా కూడా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. మరికొంత కూడా సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది. దాదాపు 40 మందితో కూడినటువంటి ఏదైతే బస్సులో ప్రయాణిస్తున్నారో కన్వర్ యాత్ర బయలుదేరింది. అయితే ఏదైతే కొద్దిసేపట్లో అంటే ఏదైతే టెంపుల్ ఉందో, అమ్మవారి టెంపుల్ ఉందో అక్కడికి చేరుకుంటున్నారు అన్నటువంటి చేరుకుంటున్నామో అన్నంత లోపలనే కొద్దిసేపట్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదానికి మూల కారణం మాత్రం డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అన్నటువంటిది పోలీసుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. అయితే ఏదైతే బస్సు ఒక ట్రాక్టర్కి ఢీకొనడంతో ట్రాక్టర్లో దాదాపు సిలిండర్స్తో వెళ్తున్నటువంటి ట్రాక్టరు కాబట్టి ఈ ప్రమాదం చాలా తీవ్రమైనటువంటి ప్రమాదంగా మృతుల సంఖ్య పెరగడానికి చాలా కారణం అని చెప్పవచ్చు. దాదాపు ఏదైతే ప్రమాదంలో బయటపడినటువంటి ఒకరిద్దరు అందులో ఎంతమంది ఉన్నారు అన్నటువంటి పూర్తి సమాచారం ఇవ్వడంతో కూడా వీళ్ళంతా కూడా గయా బీహార్కు ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళనేది మాత్రం ఒక సమాచారం ఉంది. ఇప్పటి వరకు కూడా ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించింది ఏదైతే ఈ ప్రమాదానికి మాత్రము ముఖ్యంగా డ్రైవరే దీనికి ముఖ్య కారణం అన్నది మాత్రము ఇక్కడ అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే హుటాహుటిన ఏదైతే మృతి చెందినటువంటి వారు, తీవ్రంగా గాయపడినటువంటి వారు దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే అక్కడ ప్రత్యేకంగా 5 అంబులెన్స్లను కూడా రప్పించారు. తర్వాత 108 సర్వీసులను కూడా అధికారులు రప్పించారు. మొత్తం అంతా కూడా రక్తసిక్తమైనటువంటి రహదారి అంతా కూడా కన్వర్ యాత్ర ఒక విషాద యాత్రగా ఇక్కడ ఈరోజు జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత 24 గంటల క్రితం కూడా మనకు వారణాసిలో కన్వర్ యాత్ర జరుగుతుంది అమ్మవారి దర్శనాన్ని కొరకు. అక్కడ కూడా చాలా మంది దాదాపు 6 మంది మృతి చెందారు. దాదాపు 29 మంది కూడా ఆ ప్రమాదంలో గాయపడినటువంటి అంటే జరిగినటువంటి సంఘటన. మరి కొద్దిగా యూపీలో కూడా మరి దాదాపు 12 గంటల క్రితం కూడా ఏదైతే కన్వర్ యాత్రలోనే జరిగినటువంటి ఘటన అప్పుడు కూడా దాదాపు ఒక 3 మరణించారు అన్నటువంటి వార్తలు కూడా విన్నాం. కానీ కన్వర్ యాత్రలో సరైనటువంటి జాగ్రత్తలు లేకపోవడం వల్లనే ఈ విధమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సాయి, రైట్, థ్యాంక్ యూ కళా.